అందరికీ నమస్కారం. నేను మీ ఎంపీసీ ఫ్రెండ్‌ని. మనం ఇంపార్టెంట్ క్వెషన్స్ సిరీస్‌లో ఇవాళ 7th క్వెషన్‌లోకి ఎంటర్ అయ్యాం. ఇది ఒక స్పెషల్ క్వెషన్. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది కెమికల్ బాండింగ్ అనే చాప్టర్‌లోని క్వెషను. అయితే ఇది కొన్ని సార్లు 4 మార్క్స్‌లో అడుగుతున్నారు ఈ క్వెషన్‌ని. కొన్ని సార్లు 8 మార్క్స్‌లో అడుగుతున్నారు. సో ఏదో రకంగా అయితే కంపల్సరీగా మీ క్వెషన్ పేపర్‌లో హైబ్రిడైజేషన్ మాత్రం ఉంటుందండి. హైబ్రిడైజేషన్ క్వెషన్ లేకుండా క్వెషన్ పేపర్ తయారు చేయడం కూడా పాపం తయారు చేసే వాళ్ళకి అంత నచ్చకపోవచ్చు. 99.99% హైబ్రిడైజేషన్ ముట్టుకోకుండా క్వెషన్ పేపర్ ఇచ్చే పరిస్థితి లేదు. చాలా సందర్భాలు ఇస్తున్నారు. ఎక్కడో 1, 2 సందర్భాలంటే సరే. ఇక ప్రతి దాంట్లో ఉంటది కాబట్టి కెమిస్ట్రీలోనే ఉంటుంది. మనం ప్రతి విషయంలో ఒక స్పెషల్ కేస్ లాగా ఎప్పుడో ఒకసారి హైబ్రిడేషన్ లేకుండా ఇవ్వచ్చు కానీ దాదాపుగా హైబ్రిడేషన్ కంపల్సరీగా ఉంటుంది. అది 8 మార్క్సా 4 మార్క్స్ అన్నదే సస్పెన్స్లో పెడుతున్నారు. సో ఆర్గానిక్ కెమిస్ట్రీకి దీనికి మధ్య ఏది గెలిస్తే దాని నుంచి క్వశ్చన్. ఈ సంవత్సరం ఆర్గానిక్ కెమిస్ట్రీ గెలిస్తే ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి వస్తుంది 8 మార్క్స్, లేదా కెమికల్ బాండింగ్ గెలిస్తే కెమికల్ బాండింగ్ నుంచి హైబ్రిడేషన్ క్వశ్చన్ వస్తుంది. సో ఎక్కడో చోట ఉండటం కన్ఫామ్ కాబట్టి ఇది నేర్చుకోవటం కూడా మనకి కంపల్సరీ అయిపోయింది. సో వాట్ డూ యూ అండర్స్టాండ్ బై హైబ్రిడైజేషన్? హైబ్రిడైజేషన్ అంటే ఏంటి అసలు? మీరేం అర్థం చేసుకున్నారు, మనం ఏం అర్థం చేసుకున్నాం? ఎక్స్ప్లెయిన్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హైబ్రిడైజేషన్ ఇన్వాల్వింగ్ ఎస్ అండ్ పి ఆర్బిటల్స్. సో ఎస్ అండ్ పి ఆర్బిటల్స్ ఇన్వాల్వ్ అయిన హైబ్రిడైజేషన్స్ ఏమేమి ఉన్నాయి? జనరల్గా హైబ్రిడైజేషన్స్ అంటే ఎస్ పి డి ఆర్బిటల్స్ ఇన్వాల్వ్ అయినవి కూడా ఉంటాయి. మనం ఓన్లీ ఎస్ అండ్ పి మాత్రమే ఇన్వాల్వ్ అయిన హైబ్రిడైజేషన్ గురించి మనం రాయమన్నారు. ఒక్కొక్కసారి ఈ క్వశ్చన్ని కొంచెం మార్చేయమని అడుగుతున్నారంటే హైబ్రిడైజేషన్ అంటే ఏంటని అడుగుతున్నారు. రైట్ అబౌట్ ఎస్పీ, SP2, SP3 హైబ్రిడైజేషన్స్ విత్ ఎగ్జాంపుల్స్ అంటున్నారు. వాళ్ళే డైరెక్ట్గా హైబ్రిడైజేషన్ పేర్లు చెప్పి వాటి గురించి రాయండి రా బాబు, ఎగ్జాంపుల్స్తో సహా రాయండి అని వాళ్ళే అడుగుతున్నారు. ఇక్కడేమో వాటి పేర్లు చెప్పకుండా అసలు ఏమేమి హైబ్రిడైజేషన్స్ ఉంటాయి SP-లతో మీరే రాసి వాటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి అన్నారు. సో ఏదైనా మొదలు పెడతాం. హైబ్రిడైజేషన్. హైబ్రిడైజేషన్ అంటే ఏంటంటే హైబ్రిడ్ ఆర్బైటల్స్ గా మార్చడాన్ని హైబ్రిడైజేషన్ అంటే నార్మల్ ఆర్బైటల్స్ హైబ్రిడ్ ఆర్బైటల్స్ గా మారుతాయి. నార్మల్ జామకాయలు హైబ్రిడ్ జామకాయలుగా ఎట్లా మారుతాయి, నార్మల్ ఆర్బైటల్స్ హైబ్రిడ్ ఆర్బైటల్స్ గా మారుతాయి. ఎందుకు నార్మల్ ఆర్బైటల్స్ హైబ్రిడ్ ఆర్బైటల్స్ గా ఎందుకు మారాలి? హైబ్రిడ్ మనం పువ్వుల్లో చూస్తాం, పండ్లలో చూస్తాం, ఇప్పుడు అంతా హైబ్రిడ్ ప్రపంచం అయిపోయింది. అంటే అడ్వాంటేజెస్ చాలా ఉంటాయి. అంటే నార్మల్ ఆర్బైటల్స్ ఉన్నాయి అనుకోండి, బాండ్ ఫార్మేషన్స్ లో ఒక్కోసారి అంత వీక్ గా పార్టిసిపేట్ చేస్తుంటాయి, స్ట్రాంగ్ గా వెళ్ళవు, లేదా బాండ్ ఫామ్ చేసినా కూడా ఎక్కువ కాలం ఉండదు. ఆ బాండ్ తొందరనే తెగిపోతుంది ఈ మధ్య పెళ్లిళ్ళ లాగా, సో ఫ్రెండ్షిప్స్ లాగా. అదే హైబ్రిడ్ ఆర్బిటల్స్కి వచ్చేసరికి ఇవి స్ట్రాంగ్ బాండ్స్ ఫామ్ చేస్తుంటాయి. బాండ్ ఫార్మేషన్ లో స్ట్రెంగ్త్ పెరుగుతుంది. తర్వాత స్టెబిలిటీ ఉంది. బాండ్ ఫార్మేషన్ లో స్టెబిలిటీని మెయింటైన్ చేస్తాయి, స్టాండర్డ్ గా ఉంటాయి. అంటే ఎక్కువ కాలం బాండ్ ఫార్మేషన్ లోనే ఉంటాయి, తొందరగా బాండ్ బ్రేక్ అవ్వకుండా ఉంటాయి. సో డీప్ అంటే బాండ్ ఫార్మేషన్ లో ఆర్బిటల్స్ మధ్య పెనిట్రేషన్ కూడా బాగా డీప్ పెనిట్రేషన్ ఉంటుంది. సో అందుకనే కదా హైబ్రిడ్ మనం ఎందుకు పోతాం హైబ్రిడ్కి? మన నాటు జామకాయ కంటే హైబ్రిడ్ జామకాయలకి ఎందుకు పోతారు? నాటు పువ్వులు ఉంటాయి, గులాబీ పువ్వులు, రకరకాల పువ్వులు ఇప్పుడు హైబ్రిడ్ పువ్వులు అయిపోయినాయి. ఎందుకంటే వాటిలో ఏదో అడ్వాంటేజెస్ ఉంటాయనే కదా మనం హైబ్రిడ్ తయారు చేసేది. సో ఆర్బైటల్స్ లో కూడా నార్మల్ నాటు ఆర్బైటల్స్ తో పోలిస్తే హైబ్రిడ్ ఆర్బైటల్స్ లో ఇవి అడ్వాంటేజెస్ ఉన్నాయి, బాండ్ ఫార్మేషన్ లో స్ట్రెంగ్త్ అట్లాంటి వాటి. సరే హైబ్రిడైజేషన్ ఎలా జరుగుతుంది అనేది చూద్దాం. ద మిక్సింగ్ ఆఫ్ orbitals of almost same energy to form equal number of the mixing of orbitals of almost same energy to form equal number of identical orbitals. Identical hybrid orbitals అన్నాం. Identical hybrid orbitals is called hybridization. This process is called hybridization. సో ఇది మీకు నేను చిన్న ఎగ్జాంపుల్తో మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇక్కడ చూడండి, ద మిక్సింగ్ ఆఫ్ ఆర్బైటల్స్. ఎలాంటి ఆర్బైటల్స్? ఆఫ్ ఆల్మోస్ట్ సేమ్ ఎనర్జీ. మీకు యాక్చువల్గా ఈక్వల్ ఎనర్జీ ఉన్న ఆర్బైటల్స్ మిక్సింగ్ అని అంటారు. ఒక్కొక్కసారి ఎగ్జాక్ట్గా ఈక్వల్ ఉండవు,
ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటాయి. ఇప్పుడు ఎస్ ఆర్బైటల్ పి ఆర్బైటల్ రెండు హైబ్రిడేషన్లోకి వస్తాయి. అలాగని ఎస్పి సేమ్ ఎనర్జీని ఉండవు, స్లైట్ డిఫరెన్స్ కూడా ఉంటుంది. సో మొత్తానికైతే దాదాపుగా ఈక్వల్ ఎనర్జీ ఉన్నటువంటి ఆర్బైటల్స్ మిక్సింగ్ జరిగి మళ్ళీ అన్నే నెంబర్ ఆఫ్ కొత్త ఐడెంటికల్ అన్ని సమానంగా ఉండే హైబ్రిడ్ ఆర్బిటాల్స్ తయారైతే ఈ ప్రాసెస్ మనం హైబ్రిడైజేషన్ అంటాం. సో అర్థం కాలే, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు చూడండి, మనం ఒక తిరుపతి లడ్డు తీసుకుందాం. ఇది తిరుపతిలో తయారైన లడ్డు, బూందీ లడ్డు. నెక్స్ట్ ఇది ఇంకోటి ఎక్కడ తీసుకుందాం, శ్రీశైలంలో ఒక లడ్డు తయారు చేశారు, రైట్. ఇది కూడా ఒక బూందీ లడ్డు శ్రీశైలంలో తయారు చేశారు. సేమ్ అయితే ఉండవు కదా, ఎగ్జాక్ట్గా సేమ్ ఉండవు. బూందీ లడ్డు అయినా కూడా చిన్న డిఫరెన్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఇవి స్లైట్ డిఫరెన్స్ ఉన్నాయి. రెండు బూందీ లడ్డూలు ఆల్మోస్ట్ సేమ్ టేస్ట్ ఉంటాయి, బాగుంటాయి రెండు, కానీ స్లైట్ డిఫరెన్స్ ఎక్కడైతే తిరుపతే కదా. సో మొత్తానికి ఈ రెండు లడ్డూలని మిక్స్ చేసి మొత్తం కలిపేసి పొడిగా చేసి మొత్తం ఒక పిండిలాగా చేసి ఇప్పుడు మళ్ళీ రెండు ముద్దలుగా రెండింటిని మిక్స్ చేసాం. రెండు మిక్స్ చేసి ఒక బౌల్లో మొత్తం మిక్స్ చేసి మళ్ళీ దీని నుంచి మళ్ళీ రెండు లడ్డూలు తయారు చేసాం. ఇప్పుడు చెప్పండి, ఈ రెండు లడ్డూలు ఎలా ఉంటాయి? ఐడెంటికల్ కదా, ఐడెంటికల్. ఎన్ని లడ్డూలు మనం యాక్చువల్గా హైబ్రిడేషన్లోకి ఇన్వాల్వ్ చేసాం, ఎన్ని లడ్డూల్ని కలిపేసాం? రెండింటిని. మళ్ళీ బయటికి ఎన్ని తీయాలి? రెండు. అందుకనే సో ద మిక్సింగ్ ఆఫ్ లడ్డూస్ ఆఫ్ ఆల్మోస్ట్ సేమ్ టేస్ట్ టు ఫార్మ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఐడెంటికల్ లడ్డూస్ అగైన్. సో ఎన్ని లడ్డూలు మిక్సింగ్ చేసాం, మళ్ళీ అన్ని లడ్డూలే మళ్ళీ బయటికి తయారు చేయాలి, అన్ని లడ్డూలే బయటకు వస్తాయి. సో దిస్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ హైబ్రిడైజేషన్. ఎలాంటి లడ్డూలు బయటకు వచ్చినాయి? ఐడెంటికల్ హైబ్రిడ్ లడ్డూస్. సో హైబ్రిడ్ లడ్డూస్ బయటకు వచ్చాయి. ఎలాంటి లడ్డూస్? మీరు ఆల్మోస్ట్ సేమ్ టేస్ట్ ఉన్న లడ్డూస్ని మీరు మిక్సింగ్ చేశారు, రైట్. సో ఆల్మోస్ట్ సేమ్ టేస్ట్ ఉన్న లడ్డూస్ కాస్త ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఐడెంటికల్ హైబ్రిడ్ లడ్డూస్, హైబ్రిడ్ టేస్ట్ వచ్చేసినాయి. తిరుపతి శ్రీశైలం కలిపి టేస్ట్ వచ్చింది. లేదు, ఒకవేళ తిరుపతి శ్రీశైలంతో పాటు విజయవాడ అమ్మవారి లడ్డూని కూడా కలిపేద్దాం మనం. 3 లడ్డూలు, ఇది ఒక బూందీ లడ్డు విజయవాడది. సో ఇది కూడా టేస్ట్ బాగుంటుంది, అన్ని ఆల్మోస్ట్ ఏముంటాయి. ఇప్పుడు ముగ్గురిని కలిపామనుకోండి, రైట్. సో ముగ్గురు కలిపి పొడి చేసి మళ్ళీ ఆ పొడి అంతా మిక్సింగ్ బాగా కలిపేసి 3 కొత్త లడ్డూలు తయారు చేసాం. సో ఇప్పుడు ఎన్ని కలుపుతామో అది అన్ని తయారు చేయాలి. అందుకనే మనం ఈ మాట అన్నాం, ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఐడెంటికల్ హైబ్రిడ్ ఆర్బైటల్స్ అన్నాం మనం. అర్థమైంది కదా ఇది? సో ఇప్పుడు మీరు డెఫినేషన్ చూడండి. ద మిక్సింగ్ ఆఫ్ ఆర్బైటల్స్ ఆఫ్ ఆల్మోస్ట్ సేమ్ ఎనర్జీ, టేస్ట్ రాశారు మీరు, అలవాట్ల పడిపోయి. ఆల్మోస్ట్ సేమ్ ఎనర్జీ ఉంటుంది ఆల్మోస్ట్. అలాంటి ఆర్బైటల్స్ అనేది మిక్సింగ్ చేసి టు ఫార్మ్ మళ్ళీ ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఐడెంటికల్ హైబ్రిడ్ ఆర్బైటల్స్ ఈస్ కాల్డ్ హైబ్రిడైజేషన్. దిస్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ హైబ్రిడైజేషన్. ఏంటి దీనివల్ల అడ్వాంటేజ్ హైబ్రిడైజేషన్ వల్ల అంటే, ఇప్పుడు ఉదాహరణకి ఈ లడ్డూలో కొంచెం నెయ్యి ఎక్కువ ఉంటుంది అనుకోండి, ఈ లడ్డూలో కొంచెం స్వీట్ ఎక్కువ ఉంటుంది అనుకోండి, ఈ లడ్డూలో కొంచెం ఇంకేదో గొప్ప విషయం ఉండదు అనుకోండి. సో వీళ్ళ ముగ్గురిని మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ 3 లడ్డూల్లో ఈ లడ్డు తాలూకు నెయ్యి, ఈ లడ్డు తాలూకు స్వీట్నెస్, ఈ లడ్డు తాలూకు ఇంకొక మంచి స్మెల్, మంచి లడ్డు తాలూకు అన్నీ ఇప్పుడు ఇందులోకి వచ్చేస్తాయి. ఆ 3 లక్షణాలు మళ్ళీ ఇందులోకి వచ్చేస్తాయి, ఈ 3 లక్షణాలు ఇందులోకి వచ్చేస్తాయి. సో ఐడెంటికల్గా ముగ్గురు సమానం ఉంటారు. దీంట్లో ఒక గొప్పతనం, దీంట్లో ఒక గొప్పతనం, దాంట్లో ఒక గొప్పతనం, ఈ 3 గొప్పతనాలు ఇప్పుడు ఒక దాంట్లోకి వచ్చేసినాయి. అదే హైబ్రిడైజేషన్ అనమాట. So this is the meaning of hybridization, right. Explain the different types of hybridizations involving S and P orbitals. S and P orbitals involve in different hybridizations ఏంటవి అనేది ఒక మాట రాయండి. The different hybridizations involving S and P orbitals are sp, sp2, sp3 అని ఒక మాట రాయండి. ఎందుకంటే ఏవేమి ఉంటాయని అడిగారుగా ఫస్ట్, అసలు ఇగో వీళ్ళు ఉంటారు అని రాసి వీళ్ళ గురించి మనం విడివిడిగా వివరంగా డీటెయిల్గా చూద్దాం ఇప్పుడు. ఓకేనా? ఇక్కడికి అర్థమైంది కదా, హైబ్రిడైజేషన్ యొక్క డెఫినేషన్ అర్థమైంది కదా. సో ఇప్పుడు ఈ మూడిటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ విత్ ఎగ్జాంపుల్తో సహా చూద్దాం మనం.
మూడింటిని ఎట్ ఏ టైం చూద్దాం. మూడింటిని వేరువేరుగా చూసిన దానికంటే ఎట్ ఏ టైం అయితే మనకు కంపారిజన్ కూడా ఈజీగా ఉంటుంది. SP, SP2, SP3 ఈ పేర్లలోనే ఉందండి సగం ఆన్సర్. ఈ పేర్లలోనే సగం ఆన్సర్ ఉంది. చిచ్చిపా దీనికి ప్లేస్ తక్కువ ఇచ్చాను మనం, ఊరుకుంటుంది అది. రైట్. సో SP హైబ్రిడైజేషన్ పేరులో ఏం చెప్తుంది? 1 S ఆర్బిటల్ అంటే తిరుపతి లడ్డు, శ్రీశైలం లడ్డు, 2 లడ్డూలే కలుస్తున్నాయి. 2 లడ్డూలనే మిక్సింగ్ చేస్తున్నాం కాబట్టి ఇందులో 2 ఆర్బిటల్సే కలుస్తున్నాయి. అంటే 1 S ఆర్బిటల్, 1 P ఆర్బిటల్. సో 1 S ఆర్బిటల్, 1 P ఆర్బిటల్ మిక్సింగ్. ఆఫ్టర్ మిక్సింగ్ మళ్ళీ 2 రావాలి కదా. సో 2 ఐడెంటికల్. ఇప్పుడు చూడండి, ఒక S ఆర్బిటల్, ఒక P ఆర్బిటల్. దిస్ ఈజ్ S, దిస్ ఈజ్ P. ఇద్దరు మిక్స్ అయిపోయారు. మిక్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళు మిక్సింగ్ చేసాం, ఇదేసి మిక్సీలో వేసి మంచిగా దంచాం, మంచి మిక్సీ పెట్టేశారు 2 ఆర్బిటల్స్. ఇప్పుడు మళ్ళీ 2 ఆర్బిటల్స్ బయటికి రావాలి కదా. ఎంతమంది కలిశారో మళ్ళీ అంతమంది బయటికి రావాలి కదా. బయటకు వచ్చిన వాళ్ళ పేర్లు ఏంటి? ఇట్లా అయిపోతుంది. ఈ S, ఈ P 2 కలిపి హైబ్రిడ్ ఆర్బిటాల్ యొక్క షేప్ ఇలా వచ్చేస్తుంది. ఇట్లా దీనికి ఇట్లా, ఇది ఎటైనా ఉండొచ్చు, ఈ చిన్నది పెద్దదని ఏం లేదు. దీని పేరు SP హైబ్రిడ్ ఆర్బిటాల్. దీని పేరు కూడా SP హైబ్రిడ్ ఆర్బిటాల్. S, P కలిసినాయి కాబట్టి వచ్చిన వాడి పేరు వీడు SPనే, వీడు SPనే. ఇద్దరు వచ్చారు, వీళ్ళిద్దరు ఐడెంటికల్, సేమ్ ఉండాలి కదండి. మిక్సింగ్ తర్వాత ఇద్దరు సేమ్ వాళ్ళే రావాలి కాబట్టి. సో ఇప్పుడు చెప్పండి, SP హైబ్రిడేషన్ అంటే ఏంటి? 1 S ఆర్బిటల్ and 1 P ఆర్బిటల్ mix each other to give how many? 2 SP hybrid orbitals. 2 SP hybrid orbitals. 2 వస్తాయి SP hybrid orbitals. ఎందుకు 2 వచ్చినాయి? కలిసేది 2 కాబట్టి. ఇక్కడ చూడండి, SP2 మీన్స్ 1 S ఆర్బిటల్, 2 P ఆర్బిటల్స్. 1 S ఆర్బిటల్ అండ్ 2 P ఆర్బిటల్స్. అంటే దీన్ని ఎలా డ్రా చేస్తారంటే, యాక్చువల్గా ఎలా కలుస్తారంటే వీళ్ళు P మధ్యలో S మళ్ళీ P కలిసి వీళ్ళు ఎలా తయారవుతారంటే, వీడు ఒక హైబ్రిడ్ ఆర్బిటల్, వీడు 2 3 కదా, 3 తయారైతాయి. ఎందుకు? ముగ్గురు కలిశారు, 1 2 3. ఒక S, ఇద్దరు Pలు కలిశారు కాబట్టి పేర్లు కూడా చూడండి, SP2 P2 ఇద్దరు Pలు మిక్సింగ్ జరిగి మనకి బయటికి ఇలా. ఇప్పుడు వచ్చిన 3 హైబ్రిడ్ ఆర్బిటల్స్ యొక్క పేర్లు ఏంటి చెప్పండి? వీడు SP2నే, వీడు SP2నే, వీడు కూడా SP2నే. ఎందుకంటే ఒక S ఆర్బిటల్, 2 P ఆర్బిటల్స్ మిక్సింగ్ వల్ల జరిగింది. చెప్పండి ఇప్పుడు దీని డెఫినేషన్ ఏం రాస్తారు? SP2 హైబ్రిడేషన్ అంటే 1 S ఆర్బిటల్, 2 P ఆర్బిటల్స్ మిక్స్ అండ్ గివ్స్ 3 SP2 హైబ్రిడ్ ఆర్బిటల్స్. 3 కూడా SP2నే. 3 SP2 హైబ్రిడ్ ఆర్బిటల్స్ వస్తాయి. 3 SP2 హైబ్రిడ్ ఆర్బిటల్స్ వస్తాయి. ఇక్కడ 2 SP హైబ్రిడ్ ఆర్బిటల్స్ వస్తాయి. ఇక్కడ చెప్పండి SP3 ఇది ఎలా ఉంటుందంటే ఇట్లా పిరమిడల్ షేప్లో ఉంటుంది. అంటే సరే, ముందు ఒక S 3 Pలు కదా ఇన్వాల్వ్ అయ్యేది ఎవరు? మిక్సింగ్ అయ్యేది ఎవరెవరిని మిక్స్ చేస్తున్నాం మనం? ఒక Sని 3 Pలని మిక్స్ చేస్తున్నాం. రైట్. మిక్స్ అయిన తర్వాత ఒక S 3 Pలు మిక్స్ అయ్యాక బయటకు వచ్చే వాళ్ళు ఎవరు? SP3లు 4 రావాలి. మొత్తం 4 కదా మిక్స్ అవుతున్నది. మళ్ళీ బయటికి 4 రావాలి. మళ్ళీ 4 ఎవరు? కవల పిల్లలే. 4 అందరు సేమే, SP3 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 SP3. సో ఆ SP3లు నేను ఎగ్జాక్ట్గా బొమ్మ షేప్ గీసినా మీకు అర్థమయ్యేటట్టు ఇక్కడ ఉంటుంది. అంటే ఇది యాక్చువల్గా వెనక్కు ఉంటుంది, వెనకది. ఇవి 2 ముందుకుంటాయి, ఇట్లా 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 ఇట్లా. ఇది వెనకది. నా ఫింగర్ చూసారా, ఇది వెనక్కున్నది. సో ఆ వెనక్కుంటం వల్ల కొంచెం చిన్నగా గీసాను అనమాట, మీకు ఆ ఫీల్ రావాలని. నేను ఖచ్చితంగా ఫీల్ తెచ్చినట్టు ఉండను, రాలేదు కాబట్టి మీకు మళ్ళీ ఫింగర్తో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. పైన ఒక ఆర్బిటల్, ఓకే. టెట్రాహెడ్రల్ షేప్ అంటాం మనం దీనికి, టెట్రాహెడ్రల్ షేప్ అంటాం.
ట్రైగోనల్ ప్లేనర్ ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది. ప్లేన్ మీద ట్రయాంగిల్ 1 2 3 వర్టిసెస్ లాగా అనమాట. ఇది 2. ఇదేమో లీనియర్, ఇట్లా ఈ 2 ఇట్లా లీనియర్ హైబ్రిడ్ ఆర్బిటల్స్గా విడివిడిగా ఉండవు, ఇట్లా కలిసిపోతాయి అనమాట. ఇది ఎస్పీనే, ఇది ఎస్పీనే. సో బేసిక్ విషయాలు ఫస్ట్ మనం తెలుసుకుందాం. ఎస్పీ హైబ్రిడేషన్ అంటే ఏంటి? 1 s ఆర్బిటల్ అండ్ 1 p ఆర్బిటల్ మిక్స్ ఈచ్ అదర్ టు గివ్ 2 sp హైబ్రిడ్ ఆర్బిటల్స్. 2 sp హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఇక్కడ పాయింట్. నెక్స్ట్ ఇక్కడ 1 s 2 p మిక్స్ అండ్ గివ్ 3 sp2s, 3 sp2 హైబ్రిడ్ ఆర్బిటల్స్. ఇక్కడ 1 s 3 p's మిక్స్ అండ్ గివ్ 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటల్స్. sp3 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 అండ్ sp3. నెక్స్ట్ సో ఇందులో sp హైబ్రిడేషన్ ద్వారా ఏర్పడే స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? లీనియర్ స్ట్రక్చర్. ద స్ట్రక్చర్ ఆఫ్ ద మాలిక్యూల్ విల్ బి లీనియర్. ఈ హైబ్రిడేషన్ జరిగిన తర్వాత ఆ మాలిక్యూల్ యొక్క స్ట్రక్చర్ లీనియర్ షేప్లో ఉంటుంది. ఇందులో ఈ హైబ్రిడేషన్ జరిగిన మాలిక్యూల్ ట్రైగోనల్ ప్లేనర్. ఇందులో మాలిక్యూల్ ఈ sp3 హైబ్రిడేషన్కి ఇన్వాల్వ్ అయిన మాలిక్యూల్స్ టెట్రాహెడ్రల్ షేప్. టెట్రాహెడ్రల్ టెట్రా అంటే 4, 1 కింద 3, కింద 3 ట్రయాంగిల్, పైన ఒకటి అనమాట. టెట్రాహెడ్రల్ షేప్లో ఉంటుంది. సో అర్థమైందండి. sp అంటే మీనింగ్, sp2 అంటే మీనింగ్, sp3 అంటే మీనింగ్. ఒక పాయింట్ వైజ్గా రాసుకుంటూ పోదాం. ఇక తీసేసాం, మీకు మీనింగ్ చెప్పాను కదా. సో ఫస్ట్ పాయింట్ ఏం రాస్తారు? మీనింగ్, డెఫినేషన్ రాస్తారు. sp అంటే ఏంటో డెఫినేషన్ ఇక్కడ రాస్తారు. sp2 హైబ్రిడేషన్ అంటే ఏంటో ఇక్కడ డెఫినేషన్ రాస్తారు. మీరు ఇట్లా కాలం టేబులర్ ఫామ్ కొట్టి రాయాల్సిన అవసరం లేదు, ఒకదాని కింద ఒకటి రాయండి నీట్గా. ఇక్కడ sp3 హైబ్రిడేషన్ డెఫినేషన్ రాస్తారు, ఒకదాని కింద ఒకటి రాస్తారు, కానీ ఫస్ట్ పాయింట్ మాత్రం ఇది రాస్తారు. రెండోది మాలిక్యూల్ యొక్క షేప్ రాస్తారు. ఏంటిది? ఇక్కడ లీనియర్ అని రాస్తారు. ఇక్కడ మాలిక్యూల్ యొక్క షేప్ ట్రైగోనల్ ప్లేనర్ ఇక్కడ రాసింది. ఇక్కడ మాలిక్యూల్ యొక్క షేప్ టెట్రాహెడ్రల్ షేప్లో ఉంటుంది. ఇక్కడ బాండ్ యాంగిల్, ఈ యాంగిల్ అంటే ఈ 2 హైబ్రిడ్ ఆర్బిటల్స్ మధ్య యాంగిల్ 180 degrees ఉంటుంది. ఇక్కడ బాండ్ యాంగిల్ ఈ వీటి మధ్య 120 degrees ఉంటుంది. 120 degrees ఉంటుంది బాండ్ యాంగిల్. ఇట్లా ఉంటుంది కదా ట్రయాంగిల్ అంటే, ఇలా ఏర్పడుతుంది కదా. ట్రైగోనల్ ప్లేనర్ అంటే ఇట్లా ఏర్పడుతుంది. సో ఇది 120, ఇది 120, ఇది 120, మొత్తం 360 కదా. కాబట్టి ఈచ్ వన్ 120 ఉంటుంది. ఇక్కడ బాండ్ యాంగిల్ 109 degrees 28 minutes ఉంటుంది. ఇక్కడ టెట్రాహెడ్రల్లో బాండ్ యాంగిల్ 2 హైబ్రిడ్ ఆర్బిటల్స్ మధ్య బాండ్ యాంగిల్, ఈ హైబ్రిడ్ ఆర్బిటల్ మధ్య బాండ్ యాంగిల్ ఇంత, ఆ పక్కన ఉండే ఆర్బిటల్స్ మధ్య బాండ్ యాంగిల్, పైన ఇదైనా ఎక్కడైనా సరే. సో ఈ బాండ్ యాంగిల్ అనేది కొన్ని చోట్ల కొంత డివియేట్ జరుగుతుంది. అది లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉండటం వల్ల జరుగుతుంది. అది మనకి ఇక్కడ క్వశ్చన్తో సంబంధం లేదు, మీరేం కంగారు పడకండి. సో ఇప్పటికి మీకు 3 పాయింట్స్ చెప్పాను. sp లో 3 పాయింట్స్, sp2లో 3 పాయింట్స్, sp3లో మొట్టమొదటి పాయింట్ వీటి డెఫినేషన్, రెండో పాయింట్ షేప్, మూడో పాయింట్ బాండ్ యాంగిల్. ఇక నాలుగో పాయింట్ ఇక ఎగ్జాంపుల్. సో sp హైబ్రిడైజేషన్కి ఎగ్జాంపుల్ ఎవరంటే BeCl2 బెరీలియం క్లోరైడ్, కార్బన్ డైఆక్సైడ్, ఎసిటిలిన్ C2H2. తర్వాత ఇక్కడ sp2 హైబ్రిడేషన్లో బోరాన్ ట్రైక్లోరైడ్, తర్వాత ఇథిలిన్ C2H4, ఇథిలిన్ లేదా ఈథిన్, దాన్ని ఏమైనా పిలవచ్చు మనం, ఇథిలిన్ లేదా ఈథిన్. ఇక్కడ ఎగ్జాంపుల్గా మనం మీథేన్, ఈథేన్ ఇవి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్స్ మాత్రం గుర్తుపెట్టుకోండి. బెరీలియం క్లోరైడ్, కార్బన్ డైఆక్సైడ్, ఎసిటిలిన్, దీన్నే మనం ఇథైలిన్ అంటాం. బోరాన్ ట్రైక్లోరైడ్, ఇథిలిన్ లేదా ఈథిన్. ఇక్కడ ఎగ్జాంపుల్స్ మీథేను, ఈథేను. సో ఈ ఎగ్జాంపుల్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో బెరీలియం క్లోరైడ్ ఎగ్జాంపుల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఫామ్ అవుతుంది, ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఎక్స్ప్లెనేషన్. ఇక్కడ ఇంకో పాయింట్ రాయలేదండి, బాండ్స్ ఫార్మేషన్ రాయలేదు. ఏ బాండ్ ఫామ్ అవుతుంది ఈ హైబ్రిడేషన్లో? సిగ్మా బాండ్ ఫామ్ అవుతుంది. అది సరే ఇక్కడ ఎక్స్ప్లెనేషన్లో కలిపేద్దాం దాన్ని.
సో బెరీలియం క్లోరైడ్లో sp హైబ్రిడైజేషన్ ఎలా జరుగుతుందో చూద్దాం. సో ఇక్కడ మీరు స్టెప్ వైజ్గా మ్యాథమెటిక్స్ లాగా ఉంటుంది, కొంచెం నీట్గా స్టెప్ వైజ్గా రాయండి. అటామిక్ నెంబర్ ఆఫ్ బెరీలియం 4. అటామిక్ నెంబర్ ఆఫ్ బెరీలియం 4. అప్పుడు దాని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 4 ఉంటే ఎలా రాయాలండి? 1s2 2s2 1s2 2s2 2p0. సెకండ్ ఆర్బిట్లో s ఆర్బిటల్ ఉంటుంది, p ఆర్బిటల్ ఉంటుంది, కానీ p ఆర్బిటల్ 0, pలో ఏమి ఉండవు ప్రస్తుతానికి. ఇక్కడికే 2 + 2 4 అయిపోయినాయి. అయితే ఎగ్జైటెడ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటాం మనం. ఏంటి ఎగ్జైటెడ్ స్టేట్ అంటే బాండ్ ఫార్మేషన్కి ముందు ఆ ఎలిమెంట్, ఆ యాటము ఎగ్జైటెడ్ స్టేట్లోకి పోయి బాండ్ ఫార్మేషన్కి అనుకూలంగా తన ఎలక్ట్రాన్స్ని పంచుతుంది. ఇంకెక్కువ బాండ్ ఫామ్ చేయడానికి వీలైనట్టుగా దాన్ని తాను సరి చేసుకుంటుంది. దాన్నే మనం ఎగ్జైటెడ్ స్టేట్ ఆఫ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటాం. చూడండి, ఎగ్జైటెడ్ స్టేట్ ఎలక్ట్రానిక్. ఇదేమో గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, అంటే అది పాపం ధ్యానం చేసుకుంటున్నప్పుడు దానికి ఉండే కాన్ఫిగరేషన్. ఇక బాండ్ ఫార్మేషన్ రెడీ అయిపోయింది, పెళ్లికి సిద్ధం అయిపోయింది అనుకోండి, అప్పుడు ఉండే ఎగ్జైట్మెంట్ వేరే ఉంటుంది కదా. ఆ ఎగ్జైట్మెంట్లో కొంచెం ఎలక్ట్రాన్స్ ఏమైతాయి అంటే కొంచెం ఎగ్జైట్ అయిపోయి కొత్త ఆర్బిటల్స్లోకి జంప్ అవుతుంది. మీకు చూపిస్తుంది చూడండి. ఎట్లా అంటే, సరే ఇది ఫస్ట్ ఆర్బిట్, దీన్ని ముట్టుకునేది లేదు, 1s2 గమ్మున ఉంటుంది. వీటిని బాక్స్లో చూపిద్దాం. ఇది 1s2 అండి, 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇది 2s2 అంటే ఇందులో కూడా 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇది 2p అంటే మళ్ళీ ఇందులో 2pలో x ఉంటుంది, 2pలో y ఉంటుంది, 2pలో z ఉంటుంది. ఇది గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. పాపం అది ప్రశాంతంగా ఉన్నప్పుడు. సో దానికి పెళ్ళి అనగానే ఒక ఎలక్ట్రాన్ ఎగ్జైట్ అవుతుంది, ఎగ్జైట్ అయ్యి 2pxలకు పోతుంది. ఇది ఎగ్జైటెడ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటే ఇక్కడ ఉన్న 2 ఎలక్ట్రాన్స్లో ఒక ఎలక్ట్రాన్ ఎగిరి గంతేసి ఇందులోకి వచ్చేస్తుంది. అప్పుడు ఇది బాండ్ ఫార్మేషన్లోకి రెడీ అయింది, ఇది బాండ్ ఫార్మేషన్లోకి రెడీ అయింది. ఇప్పుడు చూడండి, బెరీలియం మనం మాట్లాడుతుంది. బెరీలియం అటామిక్ నెంబర్ 4, దాని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ గ్రౌండ్ స్టేట్లో 1s2 2s2 2p0, ఎగ్జైటెడ్ స్టేట్లో 2s2 2px 1s2 2s1 2s2 కాదు 2s1 2pxలో 1 ఎలక్ట్రాన్స్ ఉంది. సో ఇప్పుడు ఇందులో ఈ s ఆర్బిటల్, ఒక p ఆర్బిటల్, ఇక్కడ మిగిలిన pలు ఖాళీగా ఉన్నాయి. ఇందులో ఉన్న ఎలక్ట్రాన్ ఏం జంప్ చేయదు ఇక్కడికి. ఇందులో కూడా 2 ఉన్నాయి కదా సార్, ఒకటి మంచి మరి పెళ్లి మూడ్లో ఉంది, ఎగ్జైట్ అయ్యి ఇది కూడా ఇక్కడికి వస్తుందని మీరు అనుకోకండి. ఇది ఫస్ట్ ఆర్బిట్, దానికి సంబంధం లేదు. సెకండ్ ఆర్బిట్లోనే జరుగుతుంది ఇదంతా. కాబట్టి ఇప్పుడు బాండ్ అంటే ఒంటరి ఎలక్ట్రాన్ ఉంది అంటే దానికి జంట కావాలి కదా. కాబట్టి బాండ్ ఫామ్ కావడానికి రెడీగా ఉన్నది ఎవరు? ఒక s ఒక p, ఒక s ఒక p. సో వీళ్ళిద్దరూ ముందు హైబ్రిడ్ అవుతారు. వీళ్ళిద్దరూ పోయి ఇంకొక ఇద్దరితో బాండ్ ఫామ్ చేయరు. ఈ ఆర్బైటల్స్ ఏం చేస్తాయంటే ఈ s ఆర్బైటల్, ఈ p ఆర్బైటల్, s p, వీళ్ళిద్దరు బాండ్ ఫామ్ చేయడానికి రెడీగా ఉన్నారు. అయితే ముందు వీళ్ళు ఏమవుతారంటే మిక్స్ అయిపోతారు. సో ఒక s ఆర్బైటల్, ఒక p ఆర్బైటల్ మిక్స్ అయ్యి, ఇద్దరు మిక్స్ అయితే ఎవరు వస్తారు? 2 sp ఆర్బైటల్స్ వస్తాయి. సో ఆ రకంగా 2 sp ఆర్బైటల్స్ బయటకు వస్తాయి. ఎక్కడ రాస్తుంది? పైన రాశాను, క్వశ్చన్ తీసేద్దాం. సో 1 s ఆర్బిటల్ and 1 p ఆర్బిటల్ ఆఫ్ బెరీలియం అండర్గో హైబ్రిడైజేషన్, అంతే కదా, అవి ఇద్దరు హైబ్రిడైజేషన్ అయ్యి టు గివ్ 2 sp హైబ్రిడ్ ఆర్బిటల్స్. సో మీకు ఆల్రెడీ చూపించాను కదా, ఆ 2 sp హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఎలా ఉంటాయి? ఇలా ఉంటాయి sp హైబ్రిడ్ ఆర్బిటల్. ఇప్పుడు ఇది బెరీలియం యొక్క ఇది sp, ఇది sp హైబ్రిడ్ ఆర్బిటల్స్. ఇప్పుడు ఈ బెరీలియం 2 క్లోరిన్లతో, ఈ క్లోరిన్లో మీరు చూడండి, క్లోరిన్ యొక్క అటామిక్ నెంబర్ 17, 17 కదా. 17 అంటే 1s2 2s2 2p6 3s2
ఎంతైనా అక్కడికి 10 12 3p5. సో ఇప్పుడు దీనికి ఒక ఎలక్ట్రాన్ కావాలి. క్లోరిన్లో కూడా ఇప్పుడు ఒక ఎలక్ట్రాన్ వస్తే 3p5 ఉంది. 3p5 అంటే 3pలోకి యాక్చువల్గా 6 ఎలక్ట్రాన్స్ వస్తే క్లోరిన్ కడుపు నిండుతుంది. కంప్లీట్లీ ఫిల్డ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటాం. క్లోరిన్కి ఒక ఎలక్ట్రాన్ కావాలి. కాబట్టి క్లోరిన్ ఏం చేస్తుంది, ఒక p ఆర్బిటల్, క్లోరిన్ యొక్క p ఆర్బిటల్ ఇక్కడ, ఇంకో క్లోరిన్, ఒక క్లోరిన్ యొక్క p ఆర్బిటల్ ఇటు, ఒక క్లోరిన్ యొక్క p ఆర్బిటల్ ఇటు, ఈ sp హైబ్రిడ్ ఆర్బిటల్స్ తో బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది. సో ఇక్కడ ఏ బాండ్ ఫామ్ అయింది, ఇక్కడ సిగ్మా బాండ్ ఫామ్ అవుతుంది. సైడ్ సైడ్ ఓవర్లాపింగ్ ద్వారా ఫామ్ అయ్యే బాండ్ ని సిగ్మా బాండ్ అంటాం. సో సిగ్మా బాండ్ ఫామ్ అయింది. ఎవరెవరి మధ్య ఫామ్ అయింది చెప్పండి, sp హైబ్రిడ్ ఆర్బిటల్ కి, ఇది sp, ఎవరిది, ఇది బెరీలియంది, బెరీలియం యొక్క sp హైబ్రిడ్ ఆర్బిటల్, ఇది క్లోరిన్ యొక్క p ఆర్బిటల్, ఇది p ఆర్బిటల్, ఎవరిది, క్లోరిన్ది. సో sp కి p కి మధ్య బాండ్ ఫామ్ అయింది, ఒక సిగ్మా బాండ్. ఇక్కడ కూడా ఇది కూడా క్లోరిన్ యొక్క p ఆర్బిటల్, ఇది sp, బెరీలియం sp, క్లోరిన్ ది p. సో ఇక్కడ కూడా ఒక సిగ్మా బాండ్ ఫామ్ అయింది, sp p బాండ్. సో మొత్తం మీద 2 సిగ్మా బాండ్స్ ఫామ్ అయినాయి, 2 సిగ్మా బాండ్స్ ఫామ్ అయినాయి. spp సిగ్మా బాండ్ ఫామ్ అయింది. సో దీనివల్ల ఒక బెరీలియం 2 క్లోరిన్లు బాండ్ ఫార్మేషన్ జరిగింది. అందుకనే బెరీలియం క్లోరైడ్ ఫామ్, BeCl2 ఫామ్ అయింది. సో అండ్ ద బాండ్ యాంగిల్ ఈస్ ఈక్వల్ టు 180 degrees. సో బాండ్ యాంగిల్, సో ఇక్కడ ఈ హైబ్రిడ్ ఆర్బిటల్స్ మధ్య బాండ్ యాంగిల్ 180 degrees ఉంటుంది, హైబ్రిడ్ ఆర్బిటల్స్ మధ్య. ఓకేనా, రైట్. అక్కడ ఎగ్జాంపుల్ అయిపోయింది. ఇక్కడ బోరాన్ ట్రైక్లోరైడ్ చూద్దాం. బోరాన్ మీ అందరికీ తెలుసు, సేమ్ ఇక్కడ కూడా మనం ఎక్స్ప్లెనేషన్ రాద్దాం. ఎగ్జాంపుల్ ఎవరెవరు, బోరాన్ ట్రైక్లోరైడ్, ఇథిలిన్ అన్నాం కదా. సో బోరాన్ ట్రైక్లోరైడ్ తీసుకోండి. బోరాన్ యొక్క అటామిక్ నెంబర్ 5, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్. సో ఆర్డర్ కనీసం ఒక 20 అయినా గుర్తు పెట్టుకుంటారు కదా మీరు. సో అటామిక్ నెంబర్ 5 అయితే గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాద్దాం ముందు. ఫస్ట్ GEC, జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రాన్ అంటే ధ్యానం, మెడిటేషన్ లో ఉన్నప్పుడు దాని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎట్లుంటుంది, 1s2 2s2 2p1 2 2 4 1 5. సరిపోయినా? అయితే దీనికి కూడా పిల్లగనగానే ఎగ్జైటెడ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వస్తుంది. ఎగ్జైటెడ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా ఉంటుందో చూడండి. సో 1s2 దీంట్లో ఏం జరగదు. 2s2లో యాక్చువల్గా 2 ఉన్నాయి కదా. 2p అంటే మళ్ళీ ఇందులో ఉంటాయి 2px 2py 2pz. గ్రౌండ్ స్టేట్లో ఆల్రెడీ pలో ఒక ఎలక్ట్రాన్ ఉంది, అది మెడిటేషన్లో ఉన్నప్పుడే p ఆర్బిటల్లో ఒక ఎలక్ట్రాన్ ఉంది. ఇప్పుడు ఎగ్జైటెడ్ స్టేట్లో ఏమవుతుందంటే ఈ ఎస్లో ఉన్నది ఇప్పుడు కూడా ఎగిరిపోయి ఇక్కడ దూకుతుంది. ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు చెప్పండి బాండ్ ఫార్మేషన్కి రెడీగా. దీంట్లో ఎస్ ఆర్బిటల్లో ఇప్పుడు ఎస్ కూడా ఒకటైపోయింది. సో దీంట్లో ఒక ఎలక్ట్రాన్ కావాలి, పీకి ఒక ఎలక్ట్రాన్ కావాలి, ఈ పీకి కూడా ఒక ఎలక్ట్రాన్ కావాలి. అంటే వీళ్ళు ముగ్గురు బాండ్ ఫార్మేషన్కి రెడీగా ఉన్నారు. కాబట్టి బాండ్ ఫామ్ అవడానికి ముందు వీళ్ళు హైబ్రిడైజేషన్ అవుతారు. ఎవరెవరు హైబ్రిడైజేషన్ అవుతారు, ఒక ఎస్ ఆర్బిటల్ 2 p ఆర్బిటల్స్, ఒక ఎస్ 2 pలు హైబ్రిడేషన్ జరిగి. సో ఇక్కడ రాసినట్టే రాయండి. దేర్ఫోర్ 1 s ఆర్బిటల్ అండ్ 2 p ఆర్బిటల్స్ ఆఫ్ బోరాన్ ఆటమ్ అంతే కదా, ఇది బోరాన్ ఆటమ్ ఉంది కదా, అండర్గో హైబ్రిడైజేషన్. ఏం హైబ్రిడేషన్, sp2 హైబ్రిడేషన్ అనండి. ఇక్కడ కూడా అండర్గో sp హైబ్రిడేషన్ అనండి. అండర్గో sp2 హైబ్రిడైజేషన్ టు గివ్ ఎన్ని వస్తాయి అప్పుడు, ముగ్గురు కదా. sp2 అంటే ఒక s 2 pలు, ముగ్గురు కూడా హైబ్రిడేషన్లకి ముగ్గురు బయటకు వస్తారు. టు గివ్ 3 ఐడెంటికల్ sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్. సో అది కాబట్టి ఇక్కడ బాండ్ ఫార్మేషన్ ఎలా జరుగుతుంది చూడండి. ముందు బోరాన్ యొక్క హైబ్రిడేషన్ తర్వాత sp2 హైబ్రిడేషన్ కదా. sp2 హైబ్రిడేషన్ తర్వాత హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఎట్లుంటాయి, 1 ఇక్కడ ఉంటుంది, 2 ఇట్లుంటుంది, 3 ఇట్లుంటుంది. ఇది బోరాన్ యొక్క ఇదొక sp2 ఇదొక sp2 హైబ్రిడ్ ఆర్బిటల్స్ బాండ్ ఫార్మేషన్కి రెడీగా ఉన్నాయి. సో ఒక బోరాను 3 క్లోరిన్లతో, బోరాను
ఇటు క్లోరిన్, ఇటు క్లోరిన్, ఇటు క్లోరిన్, పైన క్లోరిన్, మధ్యలో బోరాన్. సో బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది. సో క్లోరిన్లో కూడా ఇందాకలాగానే సేమ్, క్లోరిన్లో కూడా p ఆర్బిటల్ బాండ్ ఫార్మేషన్లోకి వచ్చింది, ఎందుకంటే pలోకి ఒక ఎలక్ట్రాన్ కావాలి. మీరు క్లోరిన్ ఇక్కడ కూడా రాసుకోండి. సో క్లోరిన్ యొక్క p ఆర్బిటల్ ఇక్కడ, క్లోరిన్ యొక్క p ఆర్బిటల్ ఇక్కడ, క్లోరిన్ యొక్క p ఆర్బిటల్ అక్కడ. సో ఇక్కడ ఏ బాండ్ ఫామ్ అయింది చెప్పండి? ఇది p ఆర్బిటల్, ఎవరిది? క్లోరిన్ది. ఇది కూడా p ఆర్బిటల్, ఎవరిది? క్లోరిన్ది. ఇది కూడా p ఆర్బిటల్, ఎవరిది? క్లోరిన్ది. చెప్పండి ఇక్కడ సిగ్మా బాండ్ ఫామ్ అయింది ఎవరెవరికి మధ్య? sp2కి sp, sp2కి pకి. ఇక్కడ కూడా sp2కి pకి మధ్య సిగ్మా బాండ్, ఇది కూడా సిగ్మా బాండ్. సో మొత్తం ఎన్ని సిగ్మా బాండ్స్? 3 సిగ్మా బాండ్స్ ఫామ్ అవుతాయి అని రాయండి. సో spలో 2 సిగ్మా బాండ్స్ ఫామ్ అయినాయి. sp2 హైబ్రిడైజేషన్ అయిన ఆర్బిటల్స్ p ఆర్బిటల్తో మనకి 3 సిగ్మా బాండ్స్ ఫామ్ చేసింది, 3 సిగ్మా బాండ్స్. సో నెక్స్ట్ sp3 రాసేద్దాం కదా, ఎందుకు చెడగొట్టడం. ఈథేన్ ఇది CH4. సో CH4లో ఇప్పుడు మనం కార్బన్, ఇక్కడ బెరీలియం చూసాం, ఇక్కడ బోరాన్ చూసాం, ఇప్పుడు మనం కార్బన్ చూద్దాం. సో కార్బన్ యొక్క అటామిక్ నెంబర్ చెప్పండి. కార్బన్ యొక్క అటామిక్ నెంబర్ 6. 6 అంటే గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏమవుతుంది? 1s2 2s2 2p2 2 2 2 6 అయిపోయినాయి. ఇది గ్రౌండ్ స్టేట్. ఇప్పుడు ఎగ్జైటెడ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అర్థం. 1s2 వీళ్ళల్లో ఉన్న ఇద్దరు కదలరు. ఇప్పుడు 2s2 అంటే వీళ్ళలో ఇద్దరు ఉన్నారు. 2p2 అంటే ఇందులో కూడా ఆల్రెడీ ఇద్దరు ఉన్నారు. 2pxలో, 2pyలో, 2pzలో. సో ఎస్లో ఉన్న వీడు లేచి ఇక్కడికి వచ్చేస్తాడు పిల్లనగానే, ఇందాకలాగానే. సో అప్పుడు బాండ్ ఫార్మేషన్కి ఒక ఎస్ 3 p ఆర్బిటల్స్ రెడీగా ఉన్నాయి. సో ఒక ఎస్ 3 p ఆర్బిటల్స్ మిక్స్ అవుతారు కాబట్టి సేమ్ స్టోరీ ఇక్కడ రాసింది ఇక్కడ రాస్తాం. 1 s ఆర్బిటల్ అండ్ 3 p ఆర్బిటల్స్ ఆఫ్ కార్బన్ atom intermix or undergo sp3 hybridization to give how many? 4 sp3 hybrid orbitals. So 4 sp3 hybrid orbitals వస్తాయి. సో ఈ 4 sp3 hybrid orbitals 4 హైడ్రోజన్స్ తో రియాక్ట్ అవుతాయి. ఎందుకంటే హైడ్రోజన్ యొక్క అటామిక్ నెంబర్, హైడ్రోజన్ అటామిక్ నెంబర్ 1, నెంబర్ 1. సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ దీనికి ఎగ్జైటెడ్, గ్రౌండ్ స్టేట్ అని 2 ఉండవు. పాపం ఉన్నది ఒకటే ఎలక్ట్రాన్ కదా, దానికి పెళ్ళి అన్నా అలానే ఉంటుంది, పెళ్ళి లేదన్నా, పెళ్ళి కావట్లేదన్నా అలానే ఉంటుంది. సో ఎగ్జైటెడ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏమవుతుందంటే 1s1. ఆ ఒక్క ఎలక్ట్రాన్ ఇందులో 1s1. సో ఇందులోకి ఒక ఎలక్ట్రాన్ కాదు. సో హైడ్రోజన్ యొక్క s ఆర్బిటల్, కార్బన్ యొక్క 4 sp3 హైబ్రిడ్, వీళ్ళ నలుగురు కదా, నలుగురు ఎట్లా వస్తారని చెప్పి మీకు నిన్న చూపించాను. 1 2 పైకి 3, కొంచెం వెనక్కి ఉంటుంది, ఇది 4ది కొంచెం చిన్నగా ఇస్తుంది, 4 వెనక్కి ఉంటుంది అది. సో ఈ నలుగురు 4 హైడ్రోజన్లతో 4 సిగ్మా బాండ్స్ ఫామ్ చేస్తారు. ఇది ఏంటది? sp3. ఇది sp3, ఇది sp3, ఇది sp3. ఎవరిది? కార్బన్ యొక్క sp3 హైబ్రిడ్ ఆర్బిటల్స్. ఇది s ఆర్బిటల్, ఎవరిది? ఇది హైడ్రోజన్. ఇది ఇంకో హైడ్రోజన్ యొక్క s ఆర్బిటల్, ఇది ఇంకో హైడ్రోజన్ యొక్క s ఆర్బిటల్, ఇది ఇంకో హైడ్రోజన్ యొక్క s ఆర్బిటల్. 4 హైడ్రోజన్లు కదా CH4 అంటే. సో అంటే ఇక్కడ సిగ్మా బాండ్ ఫామ్ అయింది. ఏ సిగ్మా బాండ్ ఫామ్? sp3కి sకి. సో sp3s, 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 4 sp3s sigma bonds are formed in methane. So this is how hybridization happens in sp, sp2, sp3 and different molecules. ఈ different molecules లో సో మీకు అర్థమయ్యే విధానంగా మీరు మంచిగా నీట్గా డీటెయిల్డ్గా ఈ డయాగ్రామ్స్ మాత్రం వేయటం మర్చిపోకండి. స్కోరింగ్ ఏదైనా ఉంది అంటే ఈ డయాగ్రామ్స్ మీరు చూపించే బాండ్ యాంగిల్, ఇక్కడ కూడా డయాగ్రామ్ వేసినప్పుడు బాండ్ యాంగిల్ చూపించండి, ఈ డయాగ్రామ్ వేసినప్పుడు బాండ్ యాంగిల్ చూపించండి. ఇవి డైరెక్ట్గా అటెన్షన్ని, వాళ్ళ ఎగ్జామినర్స్ యొక్క అటెన్షన్ లాగేసుకుంటే ఇంకేం చదవకుండా అవి ఒక్కటి చూసి కూడా మార్కులు వేయచ్చు కూడా, అంత పర్ఫెక్ట్గా రాశారని అర్థం, పర్ఫెక్ట్గా మీరు గీస్తే. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్లో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.